హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమా పరిణయమా 10వ భాగాన్ని వినేద్దాం. రాజ్ నవ్వుతూ, అతనెవరో మీకు తెలియదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అతను ఎవరో కాదు, వశిష్ఠ గ్రూప్స్ చైర్మన్ మిస్టర్ వశిష్ఠ. అతని గురించి నాకు బాగా తెలుసు. అతను మీకే కాదు ఎవరికి భయపడ్డు. తను ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. మీరు మీ కోడల గురించి టెన్షన్ పడకండి, అతని దగ్గర సేఫ్గానే ఉంటుంది అన్నాడు రాజ్. అతను ఎవరైతే నాకేంటి, నా మేనకోడల్ని బలవంతంగా తీసుకెళ్లాడు, అతని మాత్రం వదలను అన్నారు రవిప్రకాష్ గారు ఆవేశపడుతూ. ముందు మీరు ఆవేశం తగ్గించి ఆలోచించండి. భూమి తన ఇష్టంతోనే అతనితో వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. లేకపోతే అతను చేయి పట్టుకొని తీసుకెళ్తే ఎలాంటి గొడవ చేయకుండా ఎందుకెళ్తుంది? ముందు మీకు మేనకోళ్ళడికి అతనికి మధ్య ఏముందో తెలుసుకోండి అన్నాడు రాజ్ తన వాళ్ళతో అక్కడి నుండి వెళ్తూ. రాజ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి, బావా, రాజ్ చెప్పింది నిజమా? భూమి అతన్ని లవ్ చేస్తుందా అన్నారు. ఆయన ఏదో చెప్పేంతలో సుప్రజ గారు అక్కడికి వచ్చి, అదేం లేదు తమ్ముడు, అతను ఏదో అంటున్నాడు, అవేం పట్టించుకోకు, ముందు ఎలాగైనా మనం భూమిని ఇక్కడికి తీసుకురావాలి అన్నారు. నిశ్చితార్థం ఆపి మన పరువు తీసిన వాడిని ఊరికే వదలను, నువ్వు ప్రశాంతంగా ఉండక్క, ఇంకంతా నేను చూసుకుంటా అన్నారు రవిప్రకాష్ గారు. రవి, భూమి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఈ విషయాన్ని పెద్దది చేయకుండా ఇక్కడితో వదిలేయి అన్నారు జగన్మోహన్ గారు. బావా, నేను ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలను. వాడు నా ఇంటికే వచ్చి నన్నే బెదిరించి నా కళ్ళ ముందే నా మేనకోడల్ని తీసుకెళ్లాడు. వాడిని అంత తేలిగ్గా ఎలా వదులుతా అన్నారు రవిప్రకాష్ గారు. సరే, నీ ఇష్టం వచ్చింది చేసుకో, మధ్యలో నా కూతురికి ఏమైనా అయితే మీ అక్క తమ్ముళ్ళ అంతు నేను చూస్తా అని జగన్మోహన్ గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. భూమి, నీ ఎంగేజ్మెంట్ అని మాకెందుకు చెప్పలేదు అంది అని. నాకు కూడా నిన్న నైటే తెలిసింది అని జరిగిందంతా చెప్పింది భూమి. అవునా, అయితే మేము రావడం మంచిదైంది అంది హని. మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామని చాలా ట్రై చేశా, కానీ కుదరలేదు. ఇంతకీ నేను అమ్మమ్మ ఇంట్లో ఉన్నానని మీకెలా తెలిసింది అంది భూమి వశిష్ఠను చూస్తూ. అతను భూమి మాటలు పట్టించుకోనట్లు చాలా సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. హని భూమి భుజంపై చేయి వేసి, ఉదయాన్నే నీకోసం చాలాసార్లు కాల్ చేశాం, నువ్వు లిఫ్ట్ చేయలేదు అని. హని భూమితో ఏం చెప్తుందో నేను మీకు చెప్తాను వినండి. కొన్ని గంటల క్రితం, అన్నయ్య, భూమి ఇక రాదేమో, ఇప్పుడు ఏం చేద్దాం అంది హని. అది రాకపోతే ఏమైంది, నేను మేనేజ్ చేయలేనా అంటూ కారు పోనిచ్చాడు. కానీ కొంత దూరం వెళ్ళాక ఏమనుకున్నాడు ఏమో, యూటర్న్ తీసుకున్నాడు. అన్నయ్య, మనం వెళ్లాల్సింది ఇటు కాదు కదా అంది హని. అవును, ఇప్పుడు మనం వెళ్తుంది భూమి ఇంటికి. అసలు తను ఎందుకు వస్తా అని చెప్పి రాలేదో తెలుసుకుని అప్పుడు వెళ్దాం అన్నాడు వశిష్ఠ భూమి ఇంటి ముందు కారు ఆపి. కార్ దిగి లోనికి వెళ్తున్న వశిష్ఠ దగ్గరికి వాచ్మెన్ వచ్చి, సార్, ఎవరు మీరు అన్నాడు. భూమి కోసం వచ్చాను, వెళ్ళి నేను వచ్చానని చెప్పు అన్నాడు వశిష్ఠ. సార్, భూమి మేడం లేరు, ఈరోజు మేడం ఎంగేజ్మెంట్ వాళ్ళ అమ్మమ్మ గారింట్లో అన్నాడు అతను. ఆ మాట వినగానే వశిష్ఠ ముఖం ఎర్రపడింది. అతన్ని అడిగి అడ్రస్ తీసుకుని అక్కడి నుండి భూమి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తన అన్న అంత కోపంగా ఉండడంతో హని చాలా భయపడింది. అన్నయ్య, ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు అంది. ఆ భూమి మనతో వస్తానని మనల్ని మోసం చేసి అక్కడ ఎంగేజ్మెంట్కి రెడీ అయింది. అసలు ఎందుకు ఇలా చేసిందో వెళ్ళి నిలదీస్తా అన్నాడు వశిష్ఠ. అన్నయ్య, అయిందేదో అయిపోయింది, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా అంది హని. అవసరమే అన్నాడు వశిష్ఠ సీరియస్గా. అతని మొండితనం గురించి తెలిసిన హని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. కాసేపటికి వాళ్ళు ఫంక్షన్ జరిగే ప్లేస్కి చేరుకున్నారు. బయట గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్న జగన్మోహన్ గారు వశిష్ఠ లోనికి రావడం చూసి, ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ, మీరేంటి ఇక్కడ అన్నారు. భూమితో మాట్లాడాలి అన్నాడు వశిష్ఠ. లోపల తన ఎంగేజ్మెంట్ జరుగుతుంది, అసలే తనకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ బలవంతం మీద అక్కడ కూర్చుంది, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే తను బాధపడుతుంది అన్నారు. వశిష్ఠకి ఈ విషయం అర్థమైంది. ఆయన వద్దన్నా వినకుండా లోనికి వెళ్ళి భూమిని తనతో తీసుకొచ్చేశాడు. ఇక ప్రస్తుతం, పోనీలే, మీరు రావడం వల్ల మంచి జరిగింది, ఆ దేవుడు నా మొర ఆలకించాడు, కానీ మా మావయ్యని తలుచుకుంటేనే భయంగా ఉంది అంది భూమి. ఏం కాదులే భూమి, అన్నయ్య ఉన్నాడుగా, అయినా నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి ఫిక్స్ చేయడం వాళ్ళ తప్పే కదా అంది హని. అవును, అమ్మకి చాలా చెప్పి చూసా, కానీ నా మాట వినలేదు. ఈయన గారి వెంట పడుతున్నానని మామయ్యతో కలిసి నా పెళ్లి ఫిక్స్ చేసింది అని వశిష్ఠని చూసి, నా కోసం నా ఎంగేజ్మెంట్ ఆపి నన్ను మీతో తీసుకొచ్చారంటే నేనంటే మీకు ఇష్టమేనా అంది భూమి. ఇష్టం లేదు, ఏమీ లేదు, హనీ కోసం నేను తీసుకొచ్చాను అన్నాడు వశిష్ఠ. విన్నావా మరదల పిల్ల, నీ కోసం నన్ను తీసుకొచ్చాడట. సర్లే, ఈసారికి ఇద్దరం నమ్ముదాం. అయినా మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టడానికి ఈగో అడ్డు వస్తుందేమో సారికి, చూద్దాం ఎప్పటికి బయటపడతాడు అంది భూమి. నేను కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఒక్కటిస్తా, అప్పుడు నువ్వు బయటపడతావు కారులో నుండి అన్నాడు వశిష్ఠ. నీ దగ్గర మాట్లాడడం కూడా తప్పేనా మహాశయ? ఇక మాట్లాడంలే అంది భూమి నోటికి చెయ్యి అట్టు పెట్టుకుని.
వాళ్ళ మాటలకి నవ్వుకుంది హని. పైకి నవ్వుతుంది కానీ అక్కడికి వెళ్ళాక అరుణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. హే మరదల్, ఏమైంది డల్ అయిపోయావు? అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది అంది భూమి. సరే అన్నట్లు తలూపింది. హనీ ఇంకా అలాగే ఉండడంతో ఆమె మైండ్ డైవర్ట్ చేయాలనుకుని, హనీ నీకు తెలుసా పెళ్ళికొడుకు ఎంత బాగున్నాడు, ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నాడు, అతని పేరేంటో తెలుసా? రాజ్. ఆ పేరుకి తగ్గట్టుగానే యువరాజులా ఉన్నాడు అంది అతని పొగుడుతూ. అదంతా వింటున్న వశిష్ఠకి కోపం పీక్స్కెళ్ళింది. వెంటనే సడన్ బ్రేక్ వేసి కార్ ఆపి భూమిని సీరియస్గా చూస్తూ, వాడంతా నచ్చితే వెళ్ళి వాన్నే పెళ్లి చేసుకో, కారు దిగి ముందు అన్నాడు. అతను నచ్చాడు అన్నాను కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా, అయినా నేను అతని గురించి చెప్తే మీకెందుకు కుళ్ళు అంది. ఇదంతా జల్సీ కదా, నీకు నేనంటే ఇష్టం ఉండబట్టే ఇలా అంటున్నావు అంది భూమి. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు, అతన్ని మిస్ అవుతున్నావేమో అని కారు ఆపాను అన్నాడు వశిష్ఠ. అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నా, నేను ఎవరిని మిస్ అవ్వడం లేదులే, కానీ కార్ స్టార్ట్ చేయి అంది భూమి. గంట ప్రయాణం తర్వాత వాళ్ళు అరుణ్ వాళ్ళ ఊరు చేరుకున్నారు. అరుణ్ ఇంటి ముందు కారు ఆపాడు వశిష్ఠ. అరుణ్ ఇల్లంతా సందడిగా ఉంది. భూమి పెళ్లికి ఇంకా గంట మాత్రమే టైం ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం అంది హని. వెయిట్, ముందు నువ్వు టెన్షన్ పడడం మానేసి నన్ను నమ్ము అంటూ హని దగ్గర ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసింది. కాసేపటికి ఒక అమ్మాయి వాళ్ళ కాల్ దగ్గరికి వచ్చి, నా పేరు శ్రావణి, భూమి అంటే మీరేనా అంది. అవును నేనే. తేజు నీకు అంతా చెప్పే ఉంటుంది కదా అంది భూమి. అంతా చెప్పిందండి, అదే మా ఇల్లు, రండి వెళ్దాం అని వాళ్ళని అరుణ్కి వాళ్ళ ఇంటికి, ఒక 2 ఇళ్ళ అవతల ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. భూమికి ఈ ఊర్లో వాళ్ళు ఎలా తెలుసో హనీకి వశిష్ఠకి అర్థం కాలేదు. శ్రావణి వాళ్ళకి ఒక రూమ్ చూపించి, మాది చాలా చిన్న ఇల్లు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంది. ఇల్లు చిన్నగా ఉంటే ఏమైంది, నీ మనసు పెద్దది, మా పరిస్థితి అర్థం చేసుకుని మాకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చావు, ముందు నీకు మేం థ్యాంక్స్ చెప్పాలి అంది భూమి. భలే వారండి మీరు, మనలో మనకి ఇవన్నీ ఎందుకు, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను లోపల మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తా అని శ్రావణి వెళ్ళిపోయింది. తను అక్కడి నుంచి వెళ్ళాక, భూమి నీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారని నాకెందుకు చెప్పలేదు అన్నాడు వశిష్ఠ. నా మొహం, ఇక్కడ నాకెవరు తెలుసు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫ్రెండ్, అది కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం అంతే అంది భూమి. బీరకాయ పీచు చుట్టంలా బీరకాయ పీచు ఫ్రెండ్షిప్ అన్నమాట. ఇంతకీ నెక్స్ట్ ఏంటి మన ప్లాన్ అన్నాడు వశిష్ఠ. చెప్తా, జాగ్రత్తగా వినండి. ముందు నేను అరుణ్ ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి వస్తా, ఆ తర్వాత ముహూర్తం టైంకి పెళ్ళికూతురు ప్లేస్లో హనీని కూర్చోబెడితే మన పని అయిపోతుంది అంది భూమి. వినడానికి చాలా ఈజీగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా? అయినా నా చెల్లి పెళ్ళి ఇలా దొంగతనంగా చేయడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడే వెళ్ళి వాడికి 4 తగిలించి తీసుకుని వస్తా అన్నాడు వశిష్ఠ. మళ్ళీ మొదటికొచ్చారా, మీరు కాస్త ఓపికగా ఉండండి హనీ, నువ్వు మీ అన్నయ్యని చూసుకో, నేను అరుణ్ ఇంటికి వెళ్ళి వస్తా అని భూమి అక్కడి నుండి వెళ్ళింది. తన్ని గుర్తుపట్టకుండా స్కార్ఫ్ కట్టుకుని శ్రావణి ఫ్రెండ్గా వెళ్ళి పెళ్లి ఇల్లంతా ఒక రౌండ్ వేసింది. పెళ్లి కూతురు గది ఎక్కడుందో తెలుసుకుని ఆ గదిని పెళ్లి కూతుర్ని గమనించింది. హనీని అక్కడికి తీసుకొచ్చే దారి కోసం చూసింది. వెనక దారి సేఫ్ అనుకుని అంతా సెట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళింది. కరెక్ట్గా పెళ్లి కూతురు వేసుకున్న శారీ లాంటిదే హనీకి కట్టి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఆమెకి పెట్టి రెడీ చేసింది. చివరిగా బుక్క చుక్క పెట్టి, ఇప్పుడు అచ్చమైన తెలుగుంటి పెళ్లి కూతురులా ఉన్నావు, నిన్ను చూస్తే నా దిష్టే తగిలేంత అందంగా ఉన్నావు తెలుసా, నేను గనక అబ్బాయినైతే నీ వెంట పడి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నదాన్ని అంది భూమి. నన్నే కాదు, నా చెల్లిని కూడా వదలవా నువ్వు, ఇక ముహూర్తానికి టైం అవుతుంది వెళ్దామా అని పెళ్లికూతురు అలంకారంలో ఉన్న చెల్లిని చూసి మురిసిపోయాడు. హనీ వశిష్ఠ దగ్గరికి వెళ్ళి, నన్ను ఆశీర్వదించి అన్నయ్య అంది. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి, నువ్వు అరుణ్తో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండు అన్నాడు వశిష్ఠ. మీ అన్న చెల్లెళ్ళు చూస్తే నాకు చాలా జల్సీగా ఉంది, మిమ్మల్ని చూశాక నాకు ఒక అన్న లేడని చాలా ఫీల్ అవుతున్నా అంది భూమి. తర్వాత హనీని తీసుకుని పెళ్లికూతురు గదికి వెళ్ళింది. ఎవరండి మీరు, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అంది పెళ్లికూతురు. మేము అరుణ్ ఫ్రెండ్స్ వండి, మీ పెళ్లి చూడ్డానికి హైదరాబాద్ నుండి వచ్చాం, ఇదిగో మీకు ఇష్టమని స్వీట్ తెచ్చాను తినండి అంది భూమి. ఇప్పుడు నాకేం వద్దండి అంది పెళ్లికూతురు. అలా అంటే ఎలా, నీకోసం స్పెషల్గా తెచ్చా అని బలవంతంగా ఆమె నోట్లో స్వీట్ పెట్టింది. ఆ స్వీట్ తిన్న వెంటనే స్పృహ కోల్పోయింది. భూమి మెల్లగా ఆ అమ్మాయిని శ్రావణి సహాయంతో పక్కకు లాక్కెళ్ళి హనీని తీసుకొచ్చి తన ప్లేస్లో కూర్చోబెట్టి తను ఎవరూ గుర్తుపట్టినట్టుగా మేలి ముసుగు కప్పింది. కాసేపటికి కొంతమంది ముత్తైదువులు వచ్చి హనీని పెళ్లి మండపానికి తీసుకుని వచ్చారు. హనీని పెళ్లి మండపానికి తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. ఆమెతో గౌరీ పూజ చేయించాక అరుణ్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. పంతులు గారు ముహూర్తం టైకి ఇద్దరితో జీలకర్ర బెల్లం పెట్టించారు. వశిష్ఠ భూమి దూరంగా నిలబడి అదంతా చూస్తూ ఉన్నారు.
ఏంటి సార్ చెల్లి పెళ్లిని కన్నార్పకుండా చూస్తున్నారు? పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంది. అది ఈరోజు చీర కట్టుకుని అందంగా ఉంది. దానివైపు ఒక లుక్ వేద్దామని కూడా లేదా అంది భూమి. నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు, ఇక చూడ్డానికి ఏమంటుంది అని నార్మల్గా భూమి వైపు చూసి ఆమె మెడ పోసుకోవడం గమనించాడు. నగలన్నీ హనీకి పెట్టిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే తన మెడలో ఉన్న చైన్ తీసి భూమికిచ్చి ఇది వేసుకో అన్నాడు. భూమి ఆ చైన్ తీసుకుని మెడలో వేసుకుని, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇక ఈ చైన్ నీకు ఇచ్చేదే లేదు, నీ గుర్తుగా ఎప్పుడు నా మెడలోనే ఉంటుంది అంది. సరే ఉంచుకో, ముందు పెళ్లి చూడు అన్నాడు వశిష్ఠ మండపం వైపు చూస్తూ. పంతులు గారు అరుణ్ చేతికి పసుపు తాడిచ్చి, బాబు పెళ్లికూతురు మెడలో కట్టండి అని మాంగళ్యధారణ మంత్రాలు చదువుతున్నారు. అరుణ్ పీటల మీద నుండి లేచి హనీ ముందు నిలబడి ముందుకు వంగి హనీ మెడలో తాలి కట్టబోతూ ఆగి, ఇక్కడ కూర్చుంది నువ్వే అని నాకు తెలుసు హనీ బంగారం, ఇక ఈ ముసుగు తీ అన్నాడు. అతని మాటలకి హనీకి కంగారు వచ్చేసింది. వీడు కనిపెట్టేశాడు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ముసుగు తీయకుండా అలానే కూర్చుంది. దూరం నుండి అదంతా చూస్తున్న భూమి, ఏంటి వాడు తాలి కట్టకుండా ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంది. ఇంతలో అరుణ్ పంతులు గారి దగ్గర మైక్ తీసుకుని, మిస్టర్ వశిష్ఠ అండ్ మిస్ భూమి, మీరు కూడా ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు, దొంగల్లా ఎక్కడో దూరంగా ఉన్నారెందుకు? రండి, మీతో చాలా పని ఉంది అన్నాడు. ఏంటి వీడు మనల్ని పిలుస్తున్నాడు, మనం ఇక్కడున్నట్లు వీడికి ఎలా తెలిసింది అన్నాడు వశిష్ఠ. అదే నాకు అర్థం కావడం లేదు అంది భూమి. ఇద్దరూ కలిసి మండపం ముందుకెళ్లారు. అరుణ్ వాళ్ళని చూసి నవ్వుతూ, ఏంటి సార్ నన్ను మోసం చేసి మీ చెల్లిని నాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మీరు నన్ను ట్రాప్ చేయడం కాదు, నేనే మిమ్మల్ని ట్రాప్ చేసి ఇక్కడికి రప్పించాను. ఇప్పుడు మీ చెల్లి మెడలో నేను తాళి కట్టాలంటే నా కండిషన్స్కి మీరు ఒప్పుకోవాలి అన్నాడు. రే అరుణ్, ఏంటిదంతా? మర్యాదగా నా చెల్లి మెడలో తాళి కట్టు, లేకపోతే నీకు ఈ వశిష్ఠ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు వశిష్ఠ కోపంగా. ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? ఇది నీ ఆఫీస్ కాదు నువ్వు అరవడానికి, నేను భయపడ్డానికి. ఇది నా ఊరు, ఇక్కడున్న వాళ్ళు నా వాళ్ళు. నేను గనక సైగ చేస్తే చాలు నిన్ను నామరూపాలు లేకుండా చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు వినాలి, లేకపోతే మీ చెల్లితో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇక్కడే సమాధి అయిపోతుంది. అరుణ్, తనకేమన్నా అయితే నిన్ను ప్రాణాలతో వదలను చెప్తున్నా అన్నాడు వశిష్ఠ. నా ప్రాణాల మీద నాకు ఆశ లేదు, నీ చెల్లికి ఏమీ కాకూడదు అంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి అన్నాడు వరుణ్. వశిష్ఠ ఆవేశంగా ముందుకు వెళ్తుంటే భూమి అతన్ని ఆపి, అరుణ్ నీకేం కావాలో చెప్పు అంది. నేను కాదు మా అమ్మ చెప్తుంది అని. అమ్మా, ఇన్ని రోజులు మనం అనుకున్న టైం ఇప్పటికి వచ్చింది, ఇంకా ఎందుకు దాక్కున్నావు? ఇక్కడికొచ్చి మనకేం కావాలో చెప్పు అన్నాడు. అరుణ్ పిలిచిన కాసేపటికి మండపం వెనక నుంచి సుమారు 45 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ హుందాగా నడుచుకుంటూ అక్కడికొచ్చింది. అరుణ్ ఆమె దగ్గరికెళ్ళి ఆమె చేయి పట్టుకుని మండపం మధ్యలోకి తీసుకొచ్చాడు. ఆవిడ వశిష్ఠను చూస్తూ, ఏంటి వశిష్ఠ అలా చూస్తున్నావు? నేను నీకు తెలియకపోయినా నువ్వు నాకు బాగా తెలుసు. ఇప్పుడు మన పరిచయం ఎందుకులే కానీ, నా కొడుకు నీ చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే మాకు 3 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, నీ ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద రాయాలి. ఇక రెండోది, నువ్వు నా కొడుకు దగ్గరే పని చేయాలి. ఇక మూడవది, ఇప్పుడు మీరు ఉంటున్న ఇంట్లో మేముండాలి, అదే ఇంట్లో మీరంతా పనివాళ్ళలా ఉండాలి. వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటే పెళ్లి జరుగుతుంది, లేకపోతే మీడియా ముందు నీ చెల్లి గురించి బయట పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ది గ్రేట్ వశిష్ఠ చెల్లి పెళ్లి కాకుండానే తల్లి అయిందన్న వార్త ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అప్పుడు పరువు పోయిందని నీ చెల్లితో పాటు మీరంతా కుమిలి కుమిలి చస్తారు అన్నారావిడ. అదంతా వింటున్న హనీ పీటల మీద నుండి లేచి, అరుణ్ నువ్వు ఆస్తి కోసం నన్ను ప్రేమించినట్లు నటించావా అంది. అది నీకు ఇంత లేటుగా అర్థమైందా బేబీ? అసలు నేను మీ అన్నయ్య దగ్గర ఉద్యోగంలో చేరిందే నిన్ను ట్రాప్ చేయడానికి. నీ ద్వారా ఈ ఆస్తి అంతా మాకు దక్కాలన్నదే మా ప్లాన్. మీకు తెలియని ఇంకొక విషయం చెప్పనా? అసలు నాకు మరదలే లేదు. ఈ పెళ్ళంతా ఒక డ్రామా. భూమి మేడం ఆలోచన నేను ముందుగానే గెస్ చేసి మిమ్మల్ని ఇలా నా దగ్గరికి వచ్చేలా చేశాను అన్నాడు అరుణ్. ఛా, నువ్వింత మోసగాడేవని అనుకోలేదు. నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇలా ఆస్తి కోసం ఒక అమ్మాయి లైఫ్తో ఆడుకోవడానికి నీకు సిగ్గులేదా? అన్నయ్య, ఇక ఇతనితో మాటలు అనవసరం. అతనికి నా మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా ఏం ఉపయోగం? నాకిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు. పద వెళ్ళిపోదాం అంది. ఎక్కడికి వెళ్తావు హనీ బేబీ? ఇక్కడికి వచ్చేవరకే నీ ఇష్టం, ఇక అంతా నా ఇష్టమే అని ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె కళ్ళలోకి చూస్తూ, అవును నాకు నీ ఆస్తి కావాలి, నీకు నీ బిడ్డకి తండ్రి కావాలి. ఇప్పుడు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు కదా, రేపు నీ కడుపులో బిడ్డకు కూడా ఇలానే సమాధానం చెప్తావా? వాడు నలుగురిలో అవమానాలు పడుతూ ఉంటే చూస్తూ ఆనందిస్తావా అన్నాడు. హనీ అతని మాటలు విని భయంగా అన్నని చూస్తుంది. వశిష్ఠ ఇంకేం ఆలోచించకుండా, అరుణ్ నీకు కావాల్సింది ఆస్తే కదా, ఇప్పుడే రాసిస్తా, ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు అన్నాడు.
కొంచెం ఆలోచించండి వశిష్ఠ. మీ చెల్లి లైఫ్ మీకు ఎంత ముఖ్యమో ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న మీ వ్యాపార సామ్రాజ్యం కూడా మీకు అంతే ముఖ్యం అంది భూమి. నో భూమి, నాకు చెల్లి కంటే ఇంకేమీ ఇంపార్టెంట్ కాదు. నా చెల్లి కోసం ఈ ఆస్తిని మాత్రమే కాదు, నా ప్రాణాలు కూడా సంతోషంగా ఇచ్చేస్తా అన్నాడు వశిష్ఠ. నాకు తెలుసు బావా నువ్వు ఇలా అంటావని, అయినా నేను నీ ప్రాణాలు అడిగేంత దుర్మార్గుని కాదు. అందుకే నీ ఆస్తిని అడిగా. ఫార్మాలిటీస్ అన్నీ రెడీ చేశా, నువ్వు సంతకం పెట్టడమే లేట్ అని గట్టిగా చప్పట్లు కొట్టాడు. వెంటనే లాయర్ అక్కడికొచ్చి వశిష్ఠకి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి వాటి మీద సంతకాలు పెట్టమన్నాడు. వశిష్ఠ హనీని చూస్తూ వాటిపై సంతకాలు పెట్టాడు. తన కోసం తన అన్న చేస్తున్న త్యాగానికి హనీ కళ్ళలోంచి నీళ్ళొచ్చాయి. సారీ అన్నయ్య, ఇదంతా నా వల్లే అని మనసులోని తన అన్నకి క్షమాపణ చెప్పింది. లాయర్ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని అరుణ్కి ఇచ్చాడు. అరుణ్ వాటిని ముద్దు పెట్టుకుని, అమ్మా ఇవిగో నువ్వు అడిగిన బహుమతి, ఇక నువ్వు హ్యాపీనే కదా అన్నాడు వాటిని తన తల్లికిస్తూ. అవును అరుణ్, ఈరోజు నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నాకు తెలుసు నువ్వు ఇదంతా సాధిస్తావని. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అరుణ్ తలనిమిరి, ఇక అమ్మాయి మెడలో తాళి కట్టు అన్నారు. అరుణ్ తన చేతిలో ఉన్న తాళిని అక్కడికక్కడే హనీ మెడలో కట్టి తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. హనీ వశిష్ఠ దగ్గరికి వెళ్తుంటే అరుణ్ ఆమె చేయిని గట్టిగా పట్టుకుని, నువ్వు ఇకపై అడుగు ముందుకు వెయ్యాలన్నా నా పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇక నుండి వశిష్ఠ నీకు అన్నయ్య కాదు, నాకు డ్రైవర్. నా పెళ్ళం ఒక డ్రైవర్తో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని వశిష్ఠని చూస్తూ, వెళ్ళి కార్తీ మనం మీ ఇంటికి, అదే మా ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అతని మాటలకి వశిష్ఠ ఏమో కానీ భూమికి మాత్రం చెప్పలేని కోపం వచ్చింది. అరుణ్, ఇంకోసారి ఆయన డ్రైవర్ అంటే చంపేస్తా అన్నది. అసలు ఆయన ముందు మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆస్తి కాజేయడం కాదు, కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది దేని విలువైన అంది కోపంగా. ఏంటి భూమి మేడం, సార్నంటే తమరికి అంత కోపం వచ్చింది? ఓహో, తమరు ఆయన ప్రేమిస్తున్నారు కదా. అయినా ఇప్పుడు అతని చేతులు చిల్లిగవ్వలేదు. డబ్బు లేకుండా నిన్నేం సుఖపెడతాడు? అతను వదిలి వెళ్ళి ఏ కోటీశ్వరినో పెళ్లి చేసుకో. ఇతన్ని చేసుకుంటే నీకు కష్టాలు తప్ప ఇంకేమీ ఉండవు అన్నాడు అరుణ్. నేను వశిష్ఠను మాత్రమే ప్రేమించాను, అతని ఆస్తిని కాదు. అతను నన్ను నిజంగా కోరుకుంటే అతనితో నరకానికైనా సంతోషంగా వెళ్తా అంది భూమి. సరే అది చూద్దాం గాని, అతను నాకిచ్చిన మాట ప్రకారం నా కింద పని చేయాల్సిందే, తప్పదు అని వశిష్ఠను చూశాడు. వశిష్ఠ వెంటనే కార్ దగ్గరికి వెళ్ళాడు. అతని వెనకే అరుణ్, హనీ, భూమి, అరుణ్ వాళ్ళ అమ్మగారు వెళ్లారు. వశిష్ఠ పక్కన భూమి కూర్చుంటే వెనక మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. కార్ డ్రైవ్ చేస్తున్న వశిష్ఠను చూస్తూ, ఇన్ని రోజులు నీ కోపాన్ని, నీ మొండితనాన్ని చూశాను. ఇప్పుడు నీలో చెల్లి కోసం ఏదైనా చేసే ఒక మంచి అన్నను చూస్తున్నాను. నీకు నీ చెల్లిపై ఇంత ప్రేమ ఉందని ఈరోజు తెలిసింది. నీలాంటి మంచి మనసున్న వాణ్ణి ప్రేమించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటూ మిర్రర్ల నుండి అరుణ్ని చూసి, అసలు ఈ అరుణ్ ఇలా ఎందుకు చేశాడు? అతను పెట్టిన కండిషన్స్ కేవలం ఆస్తి కోసమే కాదనిపిస్తుంది. వాళ్ళ అమ్మకి వశిష్ఠ వాళ్ళకి ఏదైనా పగ ఉందా? అలా అయితే వశిష్ఠ అవన్నీ గుర్తుపట్టాలి కదా. మొత్తానికి ఏదో ఉంది, అందుకే ఈ తల్లి కొడుకులు ఇలా చేస్తున్నారు అనుకుంది భూమి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.